అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? మంగమ్మ. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ పికింగ్ చేస్తా. హౌస్ పికింగ్ చేసి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తాం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? రాజీవ్ గాంధీ నగరం. ఇక్కడ ఇక్కడ ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ఉంది కాబట్టి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. మరి నాకైతే ఓకే. ఇంకొక అమ్మ ఏమంటదంటే నీకు నచ్చింది నాకు బస్సులోనే కొట్టుకొని తిట్టుకుంటున్నారు అంతే కదా, నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు. అది నాకైతే నచ్చింది. మరి ఫ్రీ బస్ ఓకే, సన్న బియ్యం ఇస్తుండు, మాకు నచ్చింది. ఒక్కొక్కళ్ళకి నచ్చట్ల, పురుగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని తింటారు. నాకైతే నచ్చింది. మరి నాకున్న మాట చెప్తున్నా. మరి అంతే, ఒకళ్ళ బలంతం చేసింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. గ్యాస్ అన్నారు కదా 500కి, 500కి మాకైతే రాలేదు. అదే 1000 రూపాయలు తీసుకొని ఇస్తున్నారు. 500కి అయితే మాకు గ్యాస్ రాలే, ఇవ్వాల. మహిళలకి 2500 అన్నారుగా, అది లేదు. పింఛను మరి ఇప్పుడు మా ఆయనకి 65 వచ్చి పింఛన్ 2 సార్లు రాపించను, రాలేదు. 4000 పడితే మా ఆయనకి పింఛన్ వచ్చినట్టు. మరి కొత్త పింఛన్కి అప్లై చేయలేదు కదా, అది మరి అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, సో ఏంది మరి ఈసారి ఎవరు గెలిచినట్టు అనిపిస్తాం? కాంగ్రెస్ కి ఉన్నమాట చెప్తున్నా, నా మనసులో మాట. మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్కే వేస్తాం. నాకు కాంగ్రెస్ అంటే అభిమానం. అది గెలిచినా గెలవపోయినా నేనైతే వేస్తా. ఓకే, నాకు ఓటు వచ్చిన కాడ నుంచి నేను కాంగ్రెస్కే. ఇప్పుడు ఆయన ఏదో చేస్తాడని నేనైతే వేయలేను. నేను మాత్రం ఎవరు ఏదైనా చెప్పని నేనైతే కాంగ్రెస్కే వేస్తా. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇవి కూడా పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది మరి ముగ్గురు మధ్యలో ఈసారి? ఏమో మరి, ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్కి ఎందుకు వేసి గెలిపించినమని ఒక్కొక్కళ్ళు అంటున్నారు. మంచి ఆయన్ని బాగొట్టుకున్నాం, కోల్పోయినమని ఒక్కొక్కళ్ళు అంటున్నారు. నాకైతే మరి కాంగ్రెసే గొప్ప అనిపిస్తుంది అంతే. ఇల్లు కూలగొడుతున్నారట. అదే, ఇల్లులు కూలగొట్టారు, చాలా చేశారు, తిట్టుకున్నారు, చేశారు. మరి లేనోళ్ళకి కొంచెం సాయపడాలి కదా. మరి అస్సలు బొత్తికి లేనోళ్ళకి ఉండోళ్ళకే కడితే మరి లేనోళ్ళు ఏం చెయ్యాలా? ఇప్పుడు మాకు ఏం లేదు, ఇవ్వాలి కదా. మనం పోయి సార్ ముందు పోయి ఏం అరవలేము కదా, ఉండమాట చెప్తాం. మరి తీసి పక్కన పడేస్తున్నారు. ఆ పేపర్ అప్లికేషన్ పెట్టినాం అనుకో, అది తీసి ఎక్కడో పడేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కింద అది వస్తున్నాయి. అవి నాకైతే తెలియదు. మరి మా పిల్లల పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి నాకు తెలియదు. ఏమి ఇంత మట్టికి నాకైతే తెలియదు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలుసా? అంటే మోడీ గవర్నమెంట్ తెలుసా? బీజేపీ అది తెలుసా? దాని గురించి ఏమన్నా? ఏమో డబ్బులు ఇస్తున్నారా అంటున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారా అంటున్నారు. ఏది ఎప్పుడు వేస్తారు? ఉండోళ్ళకే వేస్తున్నారు అంటుంటే లేని వాళ్ళకి ఉత్తుదే. ఓకే, ఇక అట్లా జరుగుతున్నాయి. మరి ఉండోడు పోయి ఉండోడికే పెడుతుండవు, లేనోళ్ళే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? నాకు రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది. నాకు ఆయనే కాదు, ఆయన అయితే.